ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కోసం దేశంలో ఉండే మహిళల్ని, దేశంలో ఉండే కార్మికులందరినీ మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనడం ఏ రకమైన నీతో నాకైతే అర్థం కాదు. ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్? మూల్యం ఎవరు చెల్లించాలి? నీ దేశంలో ఇండస్ట్రీస్ వచ్చితే దాని మూల్యం ఎవరు చెల్లించాలి? రావాలి ఇండస్ట్రీస్, వద్దంట్లా నేను. ముబ్బడిగా రావాలి. కానీ ఎట్లా రావాలి? ఆ వచ్చే ఇండస్ట్రీస్ ప్రజల కోసమనే కదా నువ్వు చెప్తున్నావు. ప్రజల్లో పనిచేసే వాళ్ళు 80% ఉన్నారు. నాలాంటి బద్దకస్తులను వదిలేస్తే 80% పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ సంక్షేమం చూడకుండా మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నేను అనుకోవడం ఇట్స్ ఎ మిస్గైడెడ్ వన్. ఇప్పుడు అందరూ కలిసేసి మహిళల హక్కుల్ని పట్టించుకున్నాళ్ళు, మహిళల్ని పరమ చండాలంగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కలిసేసి మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసేసుకోవడం. అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? దీని టార్గెట్ ఏంటి? ఇవన్నీ మర్చిపోయేసి అందరూ భజనలు చేసుకోవడం, చప్పట్లు కొట్టుకోవడం అక్కడ ముగిస్తున్నారు. ఎవరైనా ఉన్నతిని సాధిస్తే నేనేమంటానంటే, ఇప్పుడు నలుగురిని మీరు వీళ్ళు ఎన్నదగిన వాళ్ళు అని ఎప్పుడైతే చెప్తున్నారో, అంటే ఈ నలుగురే అత్యున్న ఉన్నతిలోకి వచ్చారని మీరు ఉదాహరణ ఎప్పుడైతే చూపిస్తున్నారో, దాని అర్థం చాలా ఎక్కువ మంది ఆ స్థితిలో లేరని.